సత్తెనపల్లి రూరల్ మండలం బృగబండ గ్రామంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఉప సర్పంచ్ అంబటి సుజాత శివయ్య మరికొంతమంది కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరినీ పసుపు కండువా కప్పి పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానించారు. మీ అందరికీ రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా మీకు ఉంటుందని తెలియజేశారు. జై జనసేన తెలుగుదేశం 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 కన్నగర్ నాయకత్వం వందలాలి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఇకబండి కొద్దిగా పక్కన లమాను ఓకే అలా ఏడుంటారు మీరా ఏడే ఉన్నారు ఇకబండి కొద్దిగా పక్కన లమాను సమానంగానే వస్తుంది అంతే కదా. ఏ కార్యక్రమం అయినా మీకు రైతులకి సమానంగానే వస్తున్నాయి. కాపులకు కానీ కమ్మారకు కానీ రెడ్డిస్కి కానీ ఎట్లా వస్తుందో మీకు కూడా అట్లానే వస్తుంది అంతే కదా. కానీ మీకు చేసిన ద్రోహం ఏంటో తెలుసా? మీకు రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ని రద్దు చేశాడు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ వస్తే మీ పల్లెల్లో చదువుకున్నటువంటి పిల్లలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద వాళ్ళు ఏదో బతుకు తెరువు చేసుకునేవాళ్ళు. మీ కాలనీలో సిమెంట్ రోడ్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ కాలువలు కానీ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి 27 పథకాలు రద్దు చేశాడు. ఈ రకంగా దళితులకి గిరిజనులకి తీరని ద్రోహం చేసి ఇవాళ వచ్చి నేను పేదవాడిని అని చెప్పేసి చెప్పుకుంటుంటే, అమ్మా మీరు ఆలోచించండి. సొంత కన్న తల్లిని రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెళ్ళని ఇద్దరిని కూడా బజారునేసి సొంత తల్లి కళ్ళలో నీళ్లు పెట్టించి ఇవాళ నేను మీ బిడ్డనని చెప్తుంటే అసలు బిడ్డరికి ఆ తల్లికే అన్యాయం చేసిన ఈ ఘనుడు మీకెంతగా చేశానమ్మా. అందుకని నేను అడుగుతున్నా, ఆయన ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మీకు చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్ళినటువంటి సామెతగా ఉన్నాయి. 10 రూపాయలు ఇస్తే మీ దగ్గర నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నాడు. కరెంటు బిల్లుల రూపంలో కానీ, సారాయి రూపంలో కానీ, ఆర్టీసీ బస్సు రూపంలో కానీ, నిత్యావసర వస్తువులు అనేటువంటి పప్పు, నూనె, గ్యాసు, పెట్రోలు, డీజిలు, ఆఖరికి చెత్త పన్ను కూడా, ఆస్తి పన్ను, చెత్త పన్ను కూడా వేసి మీ దగ్గర నుంచి రక్తం పీల్చుకు తింటున్నటువంటి ముఖ్యమంత్రిని సమయం ఆసన్నమైంది.